హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీడి వైబ్స్. బాగున్నారా అందరూ? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అందుకేనండి సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఎమ్మీ ఎమ్మీ వెజ్ పులావ్. ఎటువంటి వెజిటేరియన్ అయినా సరే, నాన్ వెజిటేరియన్ అయినా సరే చాలా చక్కగా ఎమ్మీగా తయారు చేసుకునే విధంగా పిన్ టు పిన్ చూపించడం జరిగింది. చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. అవునండి, పక్కా కొలతలతో మసాలా దగ్గర నుంచి మొత్తం కుక్ అయ్యేంత వరకు ప్రతిదీ పిన్ టు పిన్ చూపించాను. ఎమ్మీ ఎమ్మీ వెజ్ పులావ్ ఇంకా చికెన్ ఫ్రై, ఈ రెండింటిని తయారు చేసుకునే విధానం చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. పులావ్కి కావాల్సిన సామానం చూసేద్దాం, వచ్చేసేయండి. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడా మసాలా దినుసులు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఒక నల్ల యాలుక, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, ఇవన్నీ చూస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే వెజ్ పులావ్ కాబట్టి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, ఆలు అంటే బంగాళదుంప, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, మిల్ మేకర్, బఠానీ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ కూరగాయలు మాత్రమే యాడ్ చేశాను. ఇంకా గ్లాసున్నర బాస్మతి బియ్యంతో చేస్తున్నాను అన్నాను కదా, ఇవి ముందుగా కడిగి ఒక 1/2 అవర్ మనం ఈ కూరగాయలు కోసుకునే లోపల మనం వీటిని నానబెట్టుకుంటే తొందరగా రైస్ పొడి పొడిగా, పలుకుగా చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ నౌ. వెజ్ పులావ్. ఒక బాణీ తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పులావ్ బాగా రావడానికి నెయ్యి కూడా కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా దినుసులు, అవి చిన్న మంట మీద వేయించుకోవాలి. అస్సలు మాడనివ్వద్దు, మాడితే టేస్ట్ చేదొచ్చేస్తుంది కాబట్టి మాడనివ్వద్దు. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న మంట మీద ఆనియన్ను, పచ్చిమిర్చి వేసి మొదటిగా వేపుకోవాలి. ఇవి దూరగా బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకుంటే చాలా ఎమ్మీగా, టేస్టీగా ఉంటుందండి వెజ్ పులావ్ అనేది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగతాయి మనము ఏమేమి యాడ్ చేసుకున్నామో కూరగాయలు వాటినన్నిటిని కూడా ఒకేసారి మనం వేసుకుని వేయించేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా ఆనియన్స్, ఈ విధంగా వేపుకున్న తర్వాత, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలన్నింటినీ ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా చిన్న మంట మీద మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ని, పసుపు, కారంని కూడా మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న మంట మీద మనం వేయించుకుంటే కూరగాయలన్నిటినీ ఈ విధంగా ఆయిల్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక చూపిస్తున్నాను కదా, మన రుచికర సరిపడా ఉప్పుని, పసుపుని, కారాన్ని ఈ స్టేజ్లోనే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కూరగాయ ముక్కలన్నిటిని వేయించుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. పక్కనే గిన్నె పెట్టుకుని గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున పోసుకోవాలి.
బియ్యం పోసిన తర్వాత మరీ గరిటె పెట్టి కలిపేయవద్దు, ఎందుకంటే నాని ఉన్నాయి కదా బియ్యము, మరీ ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి అలా మసాలా అంతా బియ్యానికి సరిపడా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది, చూపిస్తున్న విధంగా. అలాగే ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ని కూడా మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకు సరిపడా ఉప్పు కారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చిన్న మంట మీద మనం పెట్టుకోవాలి. వాటర్ పోసాక ఒక్కసారి కింద నుంచి పై వరకు ఒక్కసారి కలిపితే కింద మసాలా ఏమన్నా ఉంటే పూర్తిగా రైస్లోకి అబ్జర్బ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందాము. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఒకసారి చూసుకోండి. ఇంతేనండి. ఒక్కసారి మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోని పెట్టి ఉంచుకుందాము. ఒక్క 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి అడుగంటనివ్వకుండా ఈ విధంగా కలుపుకొని ఒకసారి మళ్ళీ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేద్దాము. ఇది రెడీ అయ్యేలోగా మనం చికెన్ ఫ్రై అన్నాం కదా, దాని ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేద్దాం. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి తీసిన తర్వాత చూడడానికి ఎమ్మీగా ఉంది. ఒక్కసారి మనం పైనుంచి కింద వరకు ఒక్కసారి కలుపుకుందాం. చూసారా పలుకుగా ఎంత బాగా వచ్చిందో. చూసారుగా, ధాబా స్టైల్ వెజ్ పులావ్ చాలా ఎమ్మీగా టేస్టీగా కుదిరిందండి. ఇందులో పైన కొంచెం నెయ్యి మనం అడ్జస్ట్ చేసుకుని ఒక 15 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దమ్ పెట్టుకుని ఉంచుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం మనం. ఈ వెజ్ పులావ్కి కాంబినేషన్గా ఎమ్మీ చికెన్ ఫ్రై చేసుకుందాం. వచ్చేసేయండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో ఎమ్మీగా. మరి దీన్ని ప్రొసీజర్ కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో నౌ. ఆంధ్ర స్టైల్ కోడి వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక కళాయి తీసుకుని స్టవ్ వెలిగించుకుని అందులో కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది, ఎందుకంటే కోడి వేపుడు కదా, అందుకని ఎమ్మీగా రావాలి అంటే కనుక కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ వేడయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ చికెన్తో చేస్తున్నాను నేను. ఒకసారి మా ఫ్యామిలీ అందరం కూడా హోటల్కి వెళ్ళాము. అది రాజుగారి కోడి వేపుడు అనేది ఆర్డర్ ఇచ్చాము. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. హోటల్ వాళ్ళని అడిగి ప్రొసీజర్ తెలుసుకున్నాము. మీకు కూడా ఈ టేస్ట్ అందించాలనే ఉద్దేశంతో రెసిపీని మీకు చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్లో చికెన్ని మొత్తం నీరు పోయేంత వరకు వేయించుకోవాలి. అస్సలు మూత పెట్టద్దు, అందులోంచి బయటకు నీరు వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నీరు పోయేంత వరకు కలుపుతూ కింద అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో నీరంతా బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా నీరంతా బయటకు వస్తుందండి. వచ్చేంత వరకు మొత్తం నీరు ఎగిరిపోయేంత వరకు ఒక్కసారి మనం పూర్తిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అక్కడ వెజ్ బిర్యానీలో సాల్ట్ ఉంది కాబట్టి అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా మన రుచికి సరిపడా యాడ్ చేసుకుందాము. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకుందాం. అసలు మూత పెట్టకుండా వేయించుకోవాలండి. ఇదే రాజుగారి కోడి వేపుడి స్టైల్. అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేటప్పుడు, గరం మసాలా వేసేటప్పుడు కూడా క్లిప్ మిస్ అయ్యింది, మీరు యాడ్ చేసుకోండి ఇందులోని. ఇవి మొత్తం కలిసేటట్టు మూత పెట్టకుండా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఆయిల్లో మాత్రమే ఫ్రై అయితే చాలా ఎమ్మీగా టేస్ట్గా ఉంటుంది. ఈ
ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూసారుగా వెజ్ పులావ్ ఇంకా ఆంధ్ర స్టైల్ రాజుగారి కోడి వేపుడు. చూసారుగా ఎంత ఎమ్మీగా ఉందో. మీరు కూడా ఈ ప్రొసీజర్లో తయారు చేసుకుని ఈ 2 వంటకాలు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా నా స్టైల్లో తయారు చేసుకుని ఆస్వాదించండి. ఒక్కసారి నా పద్ధతిలో తయారు చేసుకుని మీ ఇంటిల్లపాది ఆస్వాదించండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మరిన్ని సరికొత్త వంటకాల కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏ విధంగా కుదిరిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సరికొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విడి వైబ్స్.